హాయ్ ఫ్రెండ్స్, ఈ కర్రీ కోసం నేనైతే చికెన్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటున్నాను. 1/2 కేజీ చికెన్ తీసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి అన్నీ 1 స్పూన్ వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు 2 మీడియం సైజ్వి తీసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 7 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఇంకా ఈ కర్రీ కోసము టొమాటోస్ 2 కట్ చేసుకున్నవి వేసుకొని వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి 1 స్పూన్ అంత వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఒక 10 మినిట్స్. ఇవి మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని దానిలో ఇది కాస్త వాటర్ పైకి వచ్చేంతసేపు ఉడికించుకున్న తర్వాత 15 మినిట్స్కి మనం కట్ చేసి పెట్టుకున్న 2 వంకాయలు 2 బంగాళదుంపల పీసెస్ని కూడా వేసుకొని, ఇది వంకాయ బంగాళదుంప వేస్ట్ చేసిన చికెన్ కర్రీ అనమాట. ఇవి కూడా మగ్గిన తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇవి వేసాక కూడా మగ్గిన తర్వాత కారము, ధనియాల పొడి, గరం మసాలా ఇవి కూడా గరం మసాలా 1/2 స్పూనే వేసుకుంటున్నాను. మ్యారినేట్ చేసేటప్పుడు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూను, కారం కూడా ఒక 1/2 స్పూను సరిపోతుంది. వేసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 3 టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉడికించుకుంటే మన టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చికెన్లో వంకాయ బంగాళదుంప వేసి చేశానమాట. ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ నేను చేశాను. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం